నమస్తే. నిన్న నుంచి సోషల్ మీడియాలో ఒక రకమైనటువంటి ఆడియో వైరల్ అవుతా ఉంది. ముఖ్యంగా ఒక రాజకీయ నాయకుడికి సంబంధించినటువంటి హత్యకి పెద్ద ఎత్తున భారీ ప్లాన్ చేసినట్టుగా అర్థమైతా ఉన్నది. ముఖ్యంగా మహబూబ్‌నగర్ జిల్లాకు సంబంధించినటువంటి బీజేపీ నేత అయినటువంటి ప్రశాంత్ రెడ్డి. సో, మహబూబ్‌నగర్ జిల్లా అనగానే మనకు ఉమ్మడి మహబూబ్‌నగర్ జిల్లాకు సంబంధించినటువంటి వ్యక్తే ఈరోజు రాష్ట్ర ముఖ్యమంత్రిగా ఉన్నాడు. సో, ఒక పక్కన బీజేపీ పార్టీకి సంబంధించినటువంటి ఆహ్, బీజేపీ పార్టీకి సంబంధించినటువంటి ఒక కీలకమైనటువంటి నేత ఆయన ప్రశాంత్ రెడ్డి. సో, ప్రశాంత్ రెడ్డిని చంపడానికి సుపారీ ఇచ్చి 2.5 అంటే 2.5 కోట్ల రూపాయలు ఇచ్చి ప్రశాంత్ రెడ్డిని చంపితే మీకు ఈ డబ్బులు ఇస్తామని చెప్పేసి ఆఫర్ ఇవ్వడం జరిగిందట కొంతమంది వ్యక్తులు. సో, ఎవరికి ఆఫర్ ఇవ్వడం జరిగింది? దేనికోసం ఆఫర్ ఇవ్వడం జరిగింది? ప్రశాంత్ రెడ్డిని చంపడానికి ఎవరు ప్లాన్ చేసిండ్రు? దీనిపైన మహబూబ్‌నగర్ సంబంధించినటువంటి ఎస్పీ దీనిపైన సీరియస్‌గా తీసుకొని ఎంక్వైరీ మొదలు పెట్టడం జరిగింది. దీంట్లో అసలైనటువంటి ఎవరెవరు మాట్లాడుకోవడం జరిగింది, ఆ ఆడియోలో ఏముంది అని చెప్పేసి ఒకసారి చూస్తే దాంట్లో ప్రశాంత్ రెడ్డి అన్నటువంటి బీజేపీ నేత హత్యకి ఎవరైతే రూప్ సింగ్ అన్నటువంటి వ్యక్తి ఒక తాండాకు మహబూబ్‌నగర్ జిల్లాకు సంబంధించినటువంటి ఒక తాండాకు చెందినటువంటి రూప్ సింగ్ అన్నటువంటి వ్యక్తికి నవీన్ అన్నటువంటి వ్యక్తి 2.5 కోట్ల రూపాయలను ఇస్తా, నువ్వు ఆయనను చంపితే, కాదంటే అడ్వాన్స్ కింద కొన్ని డబ్బులు కూడా తీసుకుపో అని చెప్పేసి రూప్ సింగ్ అనేటువంటి వ్యక్తికి సంక్రాంతి పండుగ నుంచి, అంటే సంక్రాంతి పండుగ అంటే జనవరి నుంచి ఆ యొక్క హత్యకు పెద్ద ఎత్తున ప్లాన్ చేయడం జరిగింది. 2-3 సార్లు ఆ యొక్క ప్లాన్ కూడా బెరిసి కొట్టినట్టుగా తెలుస్తున్నది. మరి ఆయనను చంపడానికి ప్రధానమైనటువంటి కారణం ఏంటిదని చెప్పేసి ఆరాధిస్తే ప్రశాంత్ రెడ్డి అన్నటువంటి వ్యక్తి గతంలో ఒక వ్యక్తిని మర్డర్ చేసిండు. ఆ మర్డర్ సంబంధించినటువంటి దాంట్లో ఈ ప్రశాంత్ రెడ్డి నిందితుడు కూడా ఉన్నాడట. సో, దాని తర్వాత ఆయన జైలుకి వెళ్ళడం, తర్వాత బెయిల్ తోటి ఆయన బయటికి రావడం జరిగింది. మరి గతంలో హత్య చేసినటువంటి ఆ వ్యక్తికి సంబంధించినటువంటి ఎవరైతే హత్య కాబడ్డటువంటి ఆ కుటుంబ సభ్యులు ఎవరైనా ఈయనతోటి రూప్ సింగ్ సంబంధించినటువంటి వ్యక్తితోటి రాయబారం నడిపి ఈయనతోటి ఏమైనా ప్లాన్ చేయడం జరిగిందా? వీళ్ళిద్దరి మధ్యలో ఉన్నటువంటి రూప్ సింగ్, అలాగే రూప్ సింగ్ ఎవరికి చెప్పడం జరిగిందంటే స్థానికంగా ఉన్నటువంటి మరో బీజేపీ నేత అయినటువంటి నరసింహ అన్నటువంటి వ్యక్తికి చెప్పిండు ఫోన్ చేసి. ఏమని చెప్పిండు అంటే, అన్న వీళ్ళు ఎందుకంటే ఎవరు నరసింహ బీజేపీ పార్టీని, ఇప్పుడు ఎవరైతే ప్రశాంత్ రెడ్డి ఉన్నాడో ఆ ప్రశాంత్ రెడ్డి ఆయన కూడా బీజేపీ నేతనే. ప్రశాంత్ రెడ్డితో నేరుగా మాట్లాడకుండా రూప్ సింగ్ అన్నటువంటి వ్యక్తి ఎవరైతే మీరు చంపండి అని చెప్పేసి మరి ఎవరికైతే ఆఫర్ ఇవ్వడం జరిగిందో ఆ సంబంధించినటువంటి వ్యక్తి రూప్ సింగ్ అన్నటువంటి వ్యక్తి, అలాగే నరసింహ అన్నటువంటి వ్యక్తి ఇద్దరి మధ్యలో ఉన్నటువంటి ఫోన్ సంభాషణ ఇప్పుడంతా కూడా వైరల్గా మారింది. దాంట్లో ఏం మాట్లాడతాడంటే 2.5 కోట్ల రూపాయలు తో ఆయన ఏదైతే సుపారీకి మాట్లాడినటువంటి వ్యక్తి ఏమని మాట్లాడతాడంటే దాంట్లో, అన్న ప్రశాంత్ రెడ్డి అన్నటువంటి వ్యక్తిని మేము చంపడం కోసం ప్లాన్ చేసిండు, ఇది మా ప్లాన్ కాదు, నవీన్ అన్నటువంటి వ్యక్తి నాకు 2.5 కోట్ల రూపాయలను ఆఫర్ చేసిండు, మేము అప్పటి నుంచి కూడా స్కెచ్ చేస్తూ ఉన్నాం, నాకు కూడా మా యొక్క ఇంటికి కూడా పుట్టినరోజు సంబంధించినటువంటి ఫంక్షన్ కూడా రావడం జరిగింది ప్రశాంత్ రెడ్డిని, కాబట్టి ప్రశాంత్ రెడ్డిని చంపడం ఇష్టం లేదు, ప్రశాంత్ రెడ్డి పైన కుట్రలు జరుగుతూ ఉన్నాయి, నాకు సుపారిచ్చినటువంటి వ్యక్తి పేరు నవీను, వీళ్ళు కొంతమంది అనంతపురం కర్ణాటకతో పాటు కర్నూలుకు చెందినటువంటి వ్యక్తులు సైతం కూడా ప్రయత్నాలు చేస్తూ ఉన్నారు అనేది సంబంధించినటువంటి ఆడియోలో ఉన్నటువంటి దానికి సంబంధించినటువంటి సారాంశం. దాంట్లో ఒక పక్కన ఆడియో రిలీజ్ కావడం, అదంతా కూడా సోషల్ మీడియాలో వైరల్ కావడంతో ప్రశాంత్ రెడ్డి, బీజేపీ నేత ప్రశాంత్ రెడ్డి జిల్లా ఎస్పీకి కూడా ఫిర్యాదు చేయడం జరిగింది. దీనిపైన తక్షణమే ఎంక్వైరీ చేయండి, 2.5 కోట్ల రూపాయలను ఆఫర్ ఇచ్చేటువంటి వ్యక్తులు ఎవరున్నారు, ఎందుకు ప్రశాంత్ రెడ్డిని ఎందుకు చంపాలనుకున్నారు, ఎవరు చంపాలనుకున్నారు, కర్నూలు అలాగే అనంతపురం మరో పక్కన కర్ణాటకకు చెందినటువంటి వ్యక్తులతోటి ప్రశాంత్ రెడ్డికి ఉన్నటువంటి సంబంధాలు ఏంటి అన్నటువంటి దానిపైన పూర్తిగా వాళ్ళైతే ఆధారాలు సేకరించేటువంటి పనుల్లోనైతే ఉన్నారు. మరి నిజంగా మరి రూప్ సింగ్ అన్నటువంటి వ్యక్తి మాట్లాడిండు ఓకే, కానీ అది కేవలం మరి సరదాగా మాట్లాడిందా, నిజంగా మాట్లాడిందా, అసలు నిజంగా కుట్ర ఏమైనా జరిగిందా అంటే దానిపైన పోలీసులు ఎంక్వైరీ చేయాల్సినటువంటి అవసరం ఉంటుంది. కాబట్టి ఆ దిశగా వాళ్ళైతే ప్రయత్నాలు చేస్తారు. ఒకసారి ఆ వివరాలను చూసినట్టయితే ఉంటే దాంట్లో స్పష్టంగా కనబడతా ఉన్నాయి. దాంట్లో ఇగో ఈ ఆడియోనే వైరల్ అవుతా ఉన్నది. ఉమ్మడి మహబూబ్‌నగర్ జిల్లాలో ఓ బీజేపీ నేత హత్యకు కొందరు దుండగులు కుట్ర పన్నారు. 2.5 కోట్ల సుపారీ గ్యాంగ్తో డీలు కుదుర్చుకోగా తాజాగా కుట్ర భగ్నమైంది. దేవరకద్రకు చెందిన బీజేపీ నేత కొండ ప్రశాంత్ రెడ్డిని హత్య చేసేందుకు సుపారీ గ్యాంగ్ రెక్కి నిర్వహించడం తాజాగా కలకలం రేపింది.
దేవరకద్ద ప్రాంతంలోని ఓ తండాకు చెందిన యువకుడితో పాటు కర్నూలు, అనంతపురం, కర్ణాటకకు చెందిన రౌడీ షీటర్లు ప్రశాంత్ హత్యకు ప్లాన్ చేసినట్టు తెలిసింది. సో అక్కడి నుంచి అన్నట్టు ఇక ఇక్కడ ఈ తెలంగాణలో కాకుండా ఆ పక్క రాష్ట్రాలకు వెళ్ళి ఒకలేమో అనంతపురం, ఇంకోలేమో కర్ణాటక, ఇంకోలేమో కర్నూలు, ఇద్దరు ఆంధ్రప్రదేశ్ సంబంధించినటువంటి వాళ్ళు, ఇంకోరేమో కర్ణాటక చెందినటువంటి రౌడీ షీటర్లతోటి ప్రశాంత్ హత్యని, అంటే వాళ్ళు కూడా అక్కడ రౌడీ షీటర్లు అంటే ఆ రౌడీ షీటర్లతోటి ఈయనను హత్య చేయాలని చెప్పేసి ప్లాన్ చేసినట్టుగా తెలుస్తూ ఉన్నది. 2.5 కోట్లకు సుపారీ కుదుర్చుకున్నట్లుగా ఓ ఆడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. ఈ మేరకు బాధితుడు ప్రశాంత్ రెడ్డి జిల్లా ఎస్పీకి ఫిర్యాదు చేశాడు. తన ప్రాణాలకు ముప్పు ఉందని, సుఫార్ గ్యాంగ్ నుంచి తనను కాపాడని, హత్యకు పాల్పడిన వారిని అరెస్టు చేయాలని ఫిర్యాదులో ప్రశాంత్ పేర్కొన్నారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు విచారణ చేస్తూ ఉంటే ఈ ఆడియోలో ఉన్నటువంటిది ఏంటిదంటే హత్యకు సుపారీ తీసుకున్న రూప్ సింగ్ అనే యువకుడి ఆడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. నరసింహ అనే మరో స్థానిక బీజేపీ నేతతో అతడు మాట్లాడాడు. ఈ కుట్రను తాను ఇరుక్కున్నానని, ప్రశాంత్ రెడ్డితో మాట్లాడి తనను కాపాడాలని రూప్ సింగ్ నరసింహకు వేడుకున్నాడు. సంక్రాంతి నుంచే ప్రశాంత్ హత్యకు ప్లాన్ చేశారని నవీన్ అనే వ్యక్తి తనకు 2.5 కోట్లు ఆఫర్ ఇచ్చి, అసలు నవీన్ అనేటువంటి దొరకబడితే అసలైనటువంటి వాస్తవాలు దొరుకుతాయి. వాడు కర్నూలుడా, అనంతపురం కూడా, కర్ణాటక కూడా అని చెప్పేసి అసలైనటువంటి వాస్తవాలు అయితే బయటపడతాయి. సో రూప్ సింగ్ తనను కాపాడాలి, మరి నన్ను కాపాడాలంటే మరి ఈయన ఆల్రెడీ పైసలు తీసుకుని ఉండొచ్చు. మేబీ రూప్ సింగ్ అనేటోడు పైసలు తీసుకొని ఇన్ని రోజుల కానించి మరి హత్య చేయమని చెప్పేసి 2.5 కోట్ల రూపాయలు ఇస్తే దాంట్లో ఎంతో కొంత అడ్వాన్స్ ఇచ్చే ఉంటాడు. కాబట్టి ఆ పైసలు అడుగుతాన్ని మీరు ఆడు వాడుకోవచ్చు. ఇప్పుడు దీన్ని ఈ కుట్రను భగ్నం చేయాలి కాబట్టి ఇప్పుడు ఆ ప్రయత్నం చేసిండు. సరే ఏదేమైనప్పటికీ కూడా ఇప్పటికైనా ఓపెన్ కావడం, అటువంటి ఆ హత్యకు ఈయన వెనుక ఉండడం ఇది చాలా మంచిదే. కానీ ఇప్పుడే ఎందుకు దరిదాపుగా ఇప్పుడు ఏది సంక్రాంతి జనవరి నుంచి అంటే 4 నెలల కాలంలో నుంచి ఇది వాళ్ళు వేసినటువంటి ప్లాను అమలు కాకపోవడంతో అనుమానం వచ్చింది. అనుమానం వచ్చిన తర్వాత రూప్ సింగ్ని నవీన్ అనేటోడు నిలదీసినట్టుగా ఉన్నది. ఒకవేళ నీకు అయితేనో కానీ లేకపోతుంటే నా పైసలు నాకి అన్నప్పుడు అసలైనటువంటిది మీ దగ్గర పైసలు లేవు కాబట్టి ఇట్లా ఓపెన్ కావాలన్నట్టు ఉద్దేశంతో రూప్ సింగ్ అన్నట్టు మాట్లాడవచ్చు. ఇదే జరిగి ఉంటుంది. మరి రూప్ సింగ్ కూడా మాట్లాడడం ద్వారా ఇప్పుడు ఉన్నటువంటి ప్రశాంత్ రెడ్డి కొంత అలర్ట్ కూడా అవుతాడు. జిల్లా ఎస్పీ దీనిపైన ప్రత్యేకంగా విచారణ జరుపుతాను. దీంట్లో లోతైనటువంటి విచారణ జరిపి అసలైనటువంటి వాళ్ళు ఎవరు, దీంట్లో ఎందుకు నవీన్ ప్రశాంత్ రెడ్డిని చంపాలన్నటువంటి దానిపైనే అక్కడ ఉన్నటువంటి పోలీసులు అయితే వాళ్ళైతే ప్రయత్నాలు చేస్తారు. ఒకసారి ఆ ఆడియోను కూడా వినేటువంటి ఆ ప్రయత్నం అయితే చేద్దాం. అన్నా ఏడారా అదే హైదరాబాద్ ఉందన్నా. ఏమైంది? ఏం అలచల్ అవుతుంది, మొత్తం టామ్ టామ్ అయింది. ఏం ఏం మళ్ళీ ఏమన్నా నడుస్తుందా? ఏమన్నా చేస్తురా? అన్నా నేను హైదరాబాద్ వచ్చేసిన అదే పెళ్లికి వచ్చింటి చూడు మా తండల పెద్దనాయన కూతురిది. అదే నేను ఏడికి పోతాను, ఇంకా పెళ్లికి వచ్చిన ఇక్కడ హైదరాబాద్ లో ఉంటున్నానా. ఏం చేస్తున్నావు హైదరాబాద్? ఏం చేస్తున్నావు? ఈ సెంటరింగ్ పనికి పోతున్నానా. అవునా? నేను ఏడుకోతలే చెప్తే అన్న నేనేం చేయనన్నా, నాకేం అవసరం లేదు అంటే ఏం చేస్తలే అనుకుంటా అంతా చేసిరు. మీరు ఏమేమో చేసిరు, ఏంటి చేసిరు అవన్నీ అన్న. అమ్మతోడే చెప్తున్నా, పిల్లలు తొట్టేసుకొని చెప్తున్నా. నేను ఏడుకోలే, ఎవరితో మాట్లాడలేనా. మళ్ళీ ఏడుకుంది ఏంటికి ఇట్లా పుకార్ అవుతుంది? ఏమో అన్న, మొత్తం గలీజ్ అయిపోయింది. నీవు ఏడుకోంది, నువ్వేం చేయండి, ఊకెట్లా పుకార్ అవుతుందిరా. నేను అప్పుడు పోయింటే అన్న, వాళ్ళు పిలిస్తేనే పోయినా అంటున్నా కదా. వాళ్ళు ఎవరు పిలిచిరు నీకు? నవీన్ వాళ్ళే పిలిచిరు అప్పుడు. నవీన్ వాళ్ళు అంటే ఏ నవీన్ అయినా? ఈ నవీన్కి ఏం అవసరము? ఈ అరుణాచలం కొడుకంట కదా. ఇప్పుడు అరుణాచలం కొడుకు అయితే నవీన్కి ఏం, అరుణాచలం కొడుకుకి ఏం అవసరము? ఏమో అన్న, అంతా మొత్తం వాళ్ళకి ఏముంది ఏమో తెలియదు అన్న, మొత్తం నాకు అది. మరి నీకెట్లా పిలుస్తారా? నీకెందుకు పిలిచిరు వాళ్ళు? ఏమో అప్పుడు ఒకసారి ఉండి నాకండి ఇట్లా పన్ను బాబు. నేను ఒకటి ఏం చెప్తున్నా అంటే, నీకు ఏమన్నా నేను మాట్లాడి ఏమన్నా హెల్ప్ చేయాలనుకుంటే నాకున్న క్లారిటీ ఇవ్వాలి. నీవు అనుకున్నావేమో అంత అయిపోయింది అనుకుంటున్నావేమో, కానీ దగ్గర నుంచి తీస్తారు ఏమేమి ఉన్నాయి, ఏం కథ, మీరు ఏమేమి చేసారు, అన్ని తమాషాలు తీస్తారు. అవునా? నువ్వు అనుకుంటున్నావు అయిపోయింది, నేను హైదరాబాద్ పోయి సెంటరింగ్ చేసుకుంటా అంటే ఊకుంటారేమో. ఎవరు ఊకోరు నిజం బయటకు వస్తే. నాకు ఏం జరిగింది, మీ వెనక ఎవరు ఉన్నారు, మీకు ఎవరు పంపించారు అని నాకేమన్నా నిజం ఏమన్నా చెప్తే నేనేమన్నా మాట్లాడతా, నీకేమన్నా హెల్ప్ చేయగలుగుతాడు. అన్నా నేను ఉన్నది చెప్తున్నా అన్న. నాకైతే ఉన్నది నువ్వు సగం సగమే చెప్తున్నావు, మొత్తం నాకు సగం ఏం లే అన్న, ఉన్నది చెప్తున్నా. ఏమున్నది ఏం చెప్పినావు నాకు? నవీన్ పిలిచిండే పోయింటి, ఇంకా అంతే. పోయినా అంటున్నావు. ఎవరెవరు పోయారు? తర్వాత శ్రీకాంత్ వచ్చిండనా. శ్రీకాంత్ ఎవడు? ఈ ఫోటో పెట్టలేదన్నా రాఘవన. ఎక్కడ ఎక్కడ వాంతి ఎక్కడ? ఆయనదేమో హైదరాబాద్ లో ఉంటుండే, కర్ణాటకలో ఉంటాడండి అన్న. ఎవరు? ఈ శ్రీకాంత్. మరి నీకెట్లా తెలుసు? నాకు ఇట్లే మన తండకు వచ్చినప్పుడే పరిచయం. నీకు ఎవరు పరిచయం చేసిరు? ఎవరెంబడి తిరుగుతారు? వాడెవరెంబడి తిరుగుతారు? నువ్వెవరెంబడి తిరుగుతావు? ఎవరెవరు తిరుగుతారు? ఇట్లా ఎవరు అన్న పంపించిరా మీకు?
ఎవరు పంపించాలన్నా నవీన్ ఉండి నాకుండి బాబు ఇట్లా ఉంది అని ఒకసారి చెప్పిండే. అయితే సరేలే అన్న మాకేమోది పని అని నేను ఫస్ట్ చెప్పింటి. తర్వాత ఇన్ని పైసలు రాదు ఇదని నాకు అనిండే. ఎవరు? నవీన్. ఎన్ని పైసలు అన్నాడు? 2,50,00,000 అన్నాడు అన్న. 2,50,00,000 నీకు ఇస్తున్నాడా? ఇస్తా అన్నాడు. నీకు ఇస్తున్నాడా, శ్రీకాంత్ గారికి ఇస్తున్నాడా, మీ వెనక ఎవరైనా పంపిస్తే వాళ్ళకి ఇస్తున్నాడా? ఎవ్వరికి ఏం లేదన్నా, డైరెక్ట్ నాకే చెప్పిండు. నాకే చెప్తే తర్వాత ఉండి నువ్వు మాటలు మారుస్తున్నావు అన్న, మాట మారవకు, మళ్ళా నా పేరు వస్తుంది, నేను అన్నోళ్ళు వాళ్ళెంబండి ఎక్కువ తిరిగినా నా పేరే బద్నాం అవుతుంది, నాకు కొడతారని చెప్పిన. అయితే ఏం లే బాబు ఏది చెప్పము ఏది లే అని నాకు అన్నాడు. అన్న సరేలే పైసలు అయితే పైసలు ఇచ్చేసుకుంటామని చెప్పిన. నేను పైసలు ఇస్తాను మూమెంట్ లో. పైసలు ఇచ్చారేమన్నా నీకు? ఇయ్యాలి అన్న, తీసుకోలే, రూపాయి తీసుకోలే. అతను ఒకసారి పిలిచిండే పైసలకు పిలిస్తేనేమో నేను ఇంకా పైసలకు పోలే. నేను మా భార్య హాస్పిటల్ ఏది ఉంటే మా భార్యతోనే ఉన్నా. అరే నువ్వు పని ఏందిరా, నువ్వు ఆటో నడుపుతావు, అదేదో ట్రాక్టర్ నడుపుతావు, ఇది చేస్తావు ఇడా. అవునా? ఈ పెద్ద పెద్ద డీలింగులు నీతో నిన్ను ఎందుకు సంప్రదించారు వాళ్ళు? వాళ్ళకు ఇంకోటి ఆ ప్రశాంత్ కు వాళ్ళకు ఏముంది ఏమో తెలియదన్నా, అది మొత్తం క్లారిటీ తెలియదన్నా. అది మొత్తం అయితే తెలియదు నాకు. ఇట్లా ఉంది చేస్తారా అంటే అది అప్పుడు ఒప్పుకున్నాను అంతే, ఇంకా ఆడ నుంచి ఏడు ఏం ఒప్పుకోలేనా. ఇప్పుడు శ్రీకాంత్ ఎవడు ఉంటాడు? శ్రీకాంత్ కర్ణాటక సైడ్ ఉంటాడంట అన్న. ఇవాళ మొత్తం ఊరికి రేట్ తెలియదు నాకు. ఫస్ట్ హైదరాబాద్ లో ఉంటుండే. ఎట్లా నీకు ఎట్లా పరిచయం అంటున్నా? హలో అన్నా, నీకు ఎట్లా పరిచయం? రవణ ఉన్నాడా అన్న? మా రవణ ఏ రవి? బుట్రవణ. బుట్రవణ వాళ్ళ ఇంటికాడికి సరే ఇంటి దావత్కి ఏమో వచ్చిండే, ఇట్లా పిలిచిండే రవణ. పిలిస్తే ఇంకా అట్లా దాంట్లో నేను పరిచయం, ఆయన పరిచయం అయ్యిండు రూప్ సింగ్ మా తమ్ముడు, అది అని రవణ పరిచయం చేసిండే. సరే సరే నీ ఇష్టం చూడు, ఉన్నదేమన్నా చెప్తే నేనేమన్నా నీకేమన్నా మాట్లాడాలి. మనం ఏం చేయలేం రాజా, నువ్వు ఇష్టం. అన్నా ఇంకోటి నువ్వు ఇదిగిట చెప్తున్నావు చూడ, పైసల విషయం కాడైతే నేను అన్నదికి ఇచ్చేయాలి, అన్నదారి ఇచ్చేయాలని అనుకోలే అన్నా. కానీ పైసలు స్కామ్ చేయడానికనే చేసిన నేను. అంతే. నువ్వు స్కామ్ చేయడానికే చేసినావా, ఏం చేయడానికే చేసినావా కాదు. ఇప్పుడు పాలమని అంతా టామ్ టామ్ అయినట్టుంది ఈ రోజు, నిన్న నుంచి. అవునా? ఏమైందో తెలియదు, ఏమన్నా ఇష్టం చూడు. చూడనా ఎరా, నేను ఇంకా నేను ఏం చేయలే అన్నాడా, నేనేం చెప్తే నేను మాట్లాడతాడు రే. నువ్వు సగం సగం చెప్పి సగం సగం చేస్తే మనం ఏం చెప్పలేం. నాకు ఇదే రేట్ అన్నాడన్నా. ఇగో 2,50,00,000 ఇస్తారా, చేస్తారా అంటే నేను సరే చేస్తాను, పైసలు అయితే తీసుకోరా అని చెప్పి నకలి. పిల్లలాటలు అరా ఇవేమన్నా ప్రతి కాలు వచ్చింది, ఏం తీసుకుంటారు మీరు? ఏం పని చేసుకుంటా అడ్డమైన ఏం అవసరం మీకు? సరే సరే ఏం పని చేస్తున్నావు ఇప్పుడు? సెంటరింగ్ పని చేస్తున్నానా, ఇంకా మైనర్ ఉండకుండా ఇక్కడ ఉంటున్నా. ఏం రాకూడదు ఇంకా అక్కడ. రవి హైదరాబాద్ లో ఆటో నడుపుతున్నామన్నా. సరే సరే సరేలే సరేరా. ఏమన్నా ఉంటే చెప్పానా, నేను తప్పైందన్నా, నేను పోనా. సగం సగం చెప్తే నేనేం చెప్పుదురా ఇది అన్నా. నేను ఇప్పటికి చెప్తున్నానా. సరే సరే నాకు ఫోన్ చేసిండే, నేను మళ్ళీ చేస్తుంటరా అన్నా. అన్నా ఇంకా నా మీదేమన్నా వస్తుందా అన్నా? ఇంకా నీ మీద ఏమొస్తుందా అంటే నువ్వేమేం చేసినావు నాకేం తెలుసురా అన్నా. నేను ఇగో పోయినా అన్న, ఇంటికాడికి పోయినా. ఇంటికాడికి నువ్వు ఎట్లా పోతావురా? నువ్వు ఎవరు పంపించారు నీకు అనేది కావాలి. నువ్వేం పెద్ద వెనకకి ముందరికి ఏమన్నా తీసుమార్గా అనుకుంటువా? నువ్వు ఎట్లా పోతావు? వాళ్ళు నేను ఎట్లా పిలుస్తారు? నిన్ను ఎవరో పంపించారు, అది నిజం చెప్పు నాకు. అమ్మతోడే చెప్తున్నా, ఎవ్వరు పంపించలే. ఎవరు పంపించలే. ఎవరు పంపించింది నీకేం అవసరం రా పోనీకే అన్నా? నాకు అప్పుడు నవీన్ చెప్పిండు అన్నా. నీకు నువ్వేం చెప్తున్నా, ఎవ్వరు పంపించింది నీకేం అవసరం? అప్పుడు నవీన్ ఉండి నీ పైసలు అంటే పైసలకు ఆశించిన, పైసలు ఆశించి పైసలు ఆశిస్తే ఎవరినైనా పైసలు ఇస్తే అన్నా, పైసలు ఇస్తే ఎవరితోనికైనా ఏ విషయం అయినా పోతావా? ఎట్లయినా పోతావా? ఏమిటికైనా అట్లేం పోనా. మళ్ళా ఇప్పుడు చేసింది ఏంది నువ్వు? పైసలు అంటే ఎవరు నీ పెళ్లికి వచ్చినోడు ఆడెవడో ఆర్లగడ్డోడా కర్నూలు వాళ్ళతో ఏం పంటరా నీకు? ఆయన ఒక పెళ్లి నీకు ఇప్పుడు ఆర్లగడ్డ వాడిని ఎవరు వాడెవడు వచ్చిండు కదా, ప్రసాద్ అన్న. ప్రసాద్ అన్నతో నీకేం పని? ఆ ప్రసాద్ అన్న వానితో నీకేం పని? రవాణా పిలిచిండు అన్న ఊరికి. ఏ రవాణా పిలిచిండు? బుట్రవన్నకు దోస్తుంటే నుండి బుట్టిరవన్నకు ప్రసాద్ అనేటోడు అన్ననా పరిచయమా? అట్లా పరిచయం అయితే నాకు పరిచయం చేసిండే. దోస్తా? రవాణాకు దోస్త్ అంట. నాకు పరిచయం చేస్తే నేను అన్న చెల్లెల పెళ్లి ఉంది కదా, ఇక్కడే వస్తున్నావు కదా, ఒకసారి పెళ్లికి వచ్చిపోనా అంటే సరే లేదా అన్నానండి.
పెళ్లికి వచ్చింది అంతే. ఇప్పుడు ఏం మాట ఆ ప్రసాద్ అనేటోడు ఏం చేస్తాడు, ఏం కథలు, ఏమేమి తిరుగుతాడు, ఏమేమి ఉన్నాయి, ఎక్కడెక్కడ ఏమేమి ఉన్నాయి మీకేమో తెలుసా? నాకు అవే తెలియవనా. తెలివంతే పిలిచిరా, పెళ్లిలకు పిలుస్తురు, దావతులకు పిలుస్తురు. మీకు అసలు మీరు చేసే పనికి దానికి ఏమైనా సంబంధం, వాళ్ళకి ఏమైనా సంబంధాలు ఉన్నాయా? అన్నా నేను దావత్లకి పెళ్లికి ఒక్కటి పిలిచిన రవి గారు ఏం పని చేస్తాడు హైదరాబాద్ లో? ఆటోనే నడుపుతాడనా? ఆటో నడుపుతున్నా, ఇంకా బేరాలు ఏమైనా చేస్తుండా? ఈ గొర్రెలు అనుకున్నారా, మేకలు అనుకున్నారా అమ్ముకోనికే కొడుకులాలా? ఏం లేదు అన్నా, ఆటోనే నడుపుతున్నా రవాణా. ఆటోలు నడిపేటోళ్ళకు మీకు ఇవేం పనులు రా? నేను ఒక్కనే ఇదైనా అన్నా, నేను పైసల కోసం అంటే ఇంకా మా నాయన పడ్డప్పుడు ఎవరు చూడలేడు, ఇదే చేయాలి. ప్రతి ఒక్కటి పడ్డప్పుడు చూడకపోతే ఎవరినైనా అమ్మేస్తారా మీరు? ఏం లే అన్నా, పైసలకు ఆశపడే పోయినా అంతే. ఇంకా నేను అట్టమోటలతో మీకేం పని? ఆ కర్నూలు, ఆ నంది, వాళ్ళతో ఏం పని చెప్పు మీకు? కానీ నేను పెళ్లికి పిలిచిన అన్న, ఏం పని లేదు వాళ్ళతో. నేను ఇప్పటి వరకు వాళ్ళకి ఫోన్లు చేయను, వాళ్ళతో మాట్లాడాను. కానీ పెళ్లికి ఏదో పెళ్లికి దీనికే పిలిచిన అంతే, ఏ దానికి పిలవలే నేను ఇంకా. మీ దోస్తా హైదరాబాద్ రవణకు జర పరిచయం అంతే. వాళ్ళు పిలిస్తే నేనే ఉండి అన్న ఒకసారి అన్నకు పిలువ, అన్న పెళ్లికి జర అంటే సరేలేరా పిలుస్తలేరా అనండి. అన్నలు పంపించరేమి? అన్న ఏం లే అన్న, అమ్మతోడు చెప్తున్నా, ఎవరేమో అమ్మతోడు గిమ్మతోడు అన్ని కథలు అని. సరే పట్టు చూడనా జరా, నేనేం లేనన్నా మధ్యలో అట్లానా. సరే అన్నా అన్నా సరే పట్రా, సరే పట్టు మాట్లాడతా. మా భార్య కడుతున్నా, ఇది ఒక్కసారి చూడనా, ఎవరితో కొన్నా. ఇంకా మైబనర్లో కాలు పెట్టకంటే మైబనర్లో కాలే పెట్టానా. నేను ఎందుకు పెట్టొద్దా అని చెప్తారా? జర చూడనా, జర ఒక్కసారి చూడనా, జర ఆ పిల్ల కడుతున్నా. ఇంకా ఇప్పుడు నా జీవితంలో ఎందుకు పెట్టొద్దని చెప్పరా? కాలు పెట్టకం కాదు, దాడి చేస్తారు మీరు, ఏమేమో చేసుకుంటా. అన్నా నేను ఇప్పుడు ఎవరితో కొన్నా, ఎవరిని కలవాలన్నా. గీడ వండుకుంటా, గీడ పల్లెలు వండుకుంటా. ఏం రా పల్లెలు ఎప్పుడన్నా మీకేమైనా సమస్యలు వస్తే, ఏమైనా కొట్టాటలు ఎవరైనా బెదిరిస్తారు, అది ఇస్తారు అంటే మాకు చెప్తారు, మీరు మా గుద్దల కిందకి నీళ్ళు ఇస్తున్నారు. నేను ఎవరితో కోలేనా, నేను ఎప్పుడు ఇంకా జీవితంలో ఎవ్వరు పంచాయతీలకు ఎవ్వరు మాట్లాడుతూ ఉండే, మాట్లాడి చూస్తూ ఉండు అన్నా. ఎవరితోనే మాట్లాడాలి నేను అన్నా? ఎవరితో అంటే ఇంకా నీవే చెప్పనా. నేను ఎవరితోనే మాట్లాడాలి ఎప్పుడా? ప్రశాంత్ అన్నతోటే కానా? ప్రశాంత్ అన్నతోనే మాట్లాడాలి. ప్రశాంత్ అన్న గుర్తొచ్చింది ఇప్పుడు మీకు. ఇంకా తప్పైందన్నా, నాది చాలా తప్పు. మీరు ఏం ప్లాన్లు చేసిరు? ప్రశాంత్ అన్న నీకేమన్నా చేసిండా? ప్రశాంత్ అన్న నవీన్యానికి ఏమన్నా చేసిండా? మరి ఎవరికేమి చేసిండు? మీరు ఎవరేమి ఇస్తా అని చెప్పిరు, చెప్తే ఇవన్నీ చేస్తురు? నాకు ఇంకా చెప్పిండే అన్న, చెప్తే ఇంకా ఇన్ని పైసలు వస్తాయి రా. ఇప్పుడు నాకెందుకో చెప్పరేం రా అన్నా? నీకు చెప్తారు, నాకెందుకు చెప్తలేరు? ఎవరికి ఇట్లా ఏమందనా, ఇంకా తప్పు ఉందనా, ఇంకా ప్లీజ్ అన్నా, ఇంకా దండం పెడతాను. అదే సరే, మీరు తప్పు చేసిరు, మీరు బరాబర్ తప్పు చేసిరు. మీరు ఏం చేయాలన్నా అది చేసిరు, ఏం ప్రయత్నాలు చేయాలన్నా అవి చేసిరు. కానీ కాకపోతే మా క్లారిటీ ఏంటంటే, మీరు కాదు ఇది, మీకు వెనుక ఎవరో పంపించిరు, ఇది మాకు అది కావాలి. ఎవ్వరు లేరన్నా, అమ్మతో ఎవ్వరు లేరన్నా. లేదు నిజంగా లేరన్నా. మీరు ఆడికి పోయిరు, ఆడ ఎవరితోనో ఫోన్ మాట్లాడిచ్చిరు, ఎవరెవరితోనో మా వెనక వాళ్ళు ఉన్నారు, వీళ్ళు ఉన్నారు, ఎవరితోనో ఫోన్ మాట్లాడిచ్చిరంట, ఏమేమో చేసిరంట అన్నా. నేను నవీన్ తో ఉన్నది ఫోన్ కలిపినప్పుడు అయితే నేను ఒక్కనే మాట్లాడినా, ఒక్కనే చేసిన. శ్రీకాంత్ దగ్గర నంబర్ ఉన్నప్పుడు మాత్రం శ్రీకాంత్ ఏం మాట్లాడిండో తెలియదనా. ఎవరెవరితోనో మాట్లాడిచ్చిండంట, అది నాకు తెలియదనా. తెలియదు అంటే ఎట్లా చెప్పు? శ్రీకాంత్ ఇంటికి వస్తే కదా. ఇప్పుడు నేను ఫోన్ మాట్లాడినప్పుడు అయితే అకౌంట్ ఫోన్ తోటి నేను మాట్లాడినానా. శ్రీకాంత్ నా పక్క నుండి మాట్లాడలే, నా పక్క నుండి ఏ రోజు మాట్లాడలే. ఒక్కరోజు ఎవరితో మాట్లాడానంటే అనంతపురోడు నవీన్ వాళ్ళ దోస్త్ అంట. ఎవరు అనంతపురోడు నవీన్ లేడా, దేవరకద్ర నవీన్, అరుణాచలం కొడుకు. వాళ్ళ రిలేటివ్స్ అంట. ఏమో ఆయన పేరు తెలియదనా. ఆయనతో మాట్లాడితే నేనుండి ఆయనకు తిట్టినా, నేను అన్నా నేను పైసల దాంట్లో నేను మాట్లాడుకుంటే నువ్వు మధ్యలో ఎందుకు వస్తున్నావు, నీకేమైనా ఇదైందా అని నేను తిట్టిన ఆయనకు. తిడితే ఆయన ఏమన్నాడు అంటే, రూప్ సింగ్ నువ్వు గప్పు ఉండు, నేను నీతో మాట్లాడతలే, నువ్వు అట్లా మాట్లాడకని నాకు అన్నాడు. అనంతపురం వాళ్ళు ఎవరు, ఏం పేరు తెలియదు అన్న నాకు. వాళ్ళతో ఏ రోజు నేను మాట్లాడలే. ఒక్కటప్పుడు ఇట్లా ఫోన్ చేసినా కట్ చేసిండు అంతే. నేను మాట్లాడి 2 మాటలు తిడితే ఆయన ఫోన్ కట్ చేసిండు. ఏ నెంబర్ 2 కాల్ ఏం పేరు వచ్చింది అనంతపురం? నా ఫోన్ కి వెళ్ళి చేయలేదు, శ్రీకాంత్ ఫోన్ కి వెళ్ళి చేసిండు. నా ఫోన్ కి ఏ నంబర్ కి వాళ్ళ ఊరితో వాళ్ళ ఇల్లు తెలుసు. ఇంకా హైదరాబాద్ ఇల్లు తెలుసా? ఇల్లు తెలియదన్నా. ఇల్లు ఇప్పుడు ఇంటికి పోలే. 7 తెలుసా?
రవాణాకు తెలుసో తెలియదు కానీ రవాణా అయితే హైదరాబాద్ లో ఉంటుండే అంతే. అంతే పరిచయం. ఇల్లు తెలియదేమో నాకు ఇంకా. వాళ్ళది కర్ణాటక హైదరాబాద్ లో టీ పాయింట్ దగ్గర ఉంటుండే అని తెలుసు అంతే. దానికి మించి వేరేది మొత్తం ఖరాబ్ చేసుకున్నా. ఇంకా ఒక్కసారి చూడనా భార్య. ఎవరు ఖరాబ్ చేసుకున్నారు? ఎవరు ఖరాబ్ చేసారు చెప్పు? నా చేతులారా నేనే చేసుకున్నానా. నేనే ఖరాబ్ ఎవరు చేస్తారు? ఎవరు చేయలేనా, నా చేతులతో నేనే వేసుకున్నా. ఇంకా కాలు మొక్తానా, నాకు ఇంకా భార్య కడుతుందనా అనా, ఎవరితో అనుకోనా అనా, ఎవరితో మాట్లాడుతాడు. ఏమన్నా చేస్తానా ప్లీజ్ అన్న, కాలు మొక్తానా, ఇది ఒక్కసారి చూడనా. ఏమేమో చేసుకుంటే ఏమన్నా చేస్తుంటారు. అనా నేను ఒక్క రాఘవనకు ఒక మాట చెప్పిన, ఆ మాట మీద చేయమన్నా చేస్తానా అన్నా. నేను ఏమి ఏడుకోనా ఇంకా భార్య కడుతుంది అన్నారా అన్నా. కాలు మొక్తానా చూడనా జరా. సరే అన్నా.